పదవ ప్రబంధమైన పల్లాండు గురించి తెలుసుకుందాం. ఈ ప్రబంధాన్ని పెరియాళ్వారు కటాక్షించారు. ఈ ప్రబంధంలో 12 పాసురాలు. ఈ ప్రబంధమంతా మంగళాశాసనమే. ఈ పల్లాండనే దివ్య ప్రబంధం మధుర దగ్గర తిరుక్కూడలనే దివ్య దేశంలో అవతరించింది. ఈ స్వామికి తిరుప్పల్లాండు మాల కూడా వేస్తారు. వేదత్తుక్కు ఓమెన్ను మధుబోల్. వేదానికి ఓం ఎంత ప్రాధాన్యమో ద్రావిడ వేదానికి పల్లాండు అటువంటిది అని మనవాళ మహాములు ఉపదేశ రత్నమాల్లో అనుగ్రహించారు. వీరు గరుడాళ్వార్ల అంశతో పాండ్య దేశమున శ్రీవిల్లిపుత్తూరులో శ్రీవైష్ణవ వంశంలో జ్యేష్ఠ మాసంలో స్వాతి నక్షత్రంలో అవతరించారు. వడపెరుంకోయిల్ ఉడయ్యాన్ అంటే వడపత్రస్వామి యొక్క కటాక్షం వీరి మీద పడింది. వడపత్రస్వామి యొక్క కటాక్షం వల్ల వల్లభదేవరాయు యొక్క సభలో అనేక వేల పండితుల మధ్య వేదాంగాలతో పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అని వాదించగా ఎత్తైన స్తంభాన్ని కట్టిన విద్యాసులుగం తెగి వీరి పాదాల మీద పడింది. పండితుల హర్షధ్వనుల మధ్య వల్లభదేవరాయుడు పెరియాళ్వారికి సన్మానం చేసి గజవాహనంపై వీని తిరువీధి పొరపాటు చెయ్యగా తన బిడ్డకి కలిగే సన్మాన వైభవాన్ని చూచి ఆనందపడాలని ఆ శ్రీయప్పతులు శంకుచక్రాలతో గరుడ వాహనంతో వేంచేసి ఆనందపడుతూ ఉంటే పెరియాళ్వార్ ఆ శ్రీయప్పతులను చూచి వారికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని భయపడి ఆసువుగా పల్లాండు పాడారు. అప్పుడు అవతరించిన ప్రబంధమే తిరుప్పల్లాండు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోటి నూరాయిరం మల్లాండ తింటోల్ మణివన్న ఉంచేవడి సెవ్వి తిరుక్కాపు అడియోమోడుం నిన్నోడుం పిరివిన్ని ఆయిరం పల్లాండు వడివాయి నిన్వల మార్బినిల్ వాషిగిన్న మంగయుం పల్లాండు వడివార్ సోది వలట్టురయ్யும் சுடராடியும் பல்லாண்டு படைபோர் புக்கு முழங்கும் అప్పాంచ సన్నియము పల్లాండే. పల్లాండనగా వాషి అన్న పోత్తి అన్న మంగళాశాసనం చేయటం. పెరియాళ్వార్ శ్రీయప్పతులను గూడి గరుడ వాహనంతో వేంచేసిన స్వామిని సేవించి అలభ్య లాభం అనుకోకుండా స్వామిని దర్శించి స్వామికి యందు ఏమి జరుగునో అని ప్రేమ అధికమై తడబడిన విధం ఈ పాసురంలో తెలుస్తోంది. పలకోటి నూరాయిరం అన్నారు. కోటి సంవత్సరాలు క్షేమంగా ఉండమని చెప్పి మళ్ళా 100 సంవత్సరాలు అన్నారు. ఓ స్వామి, నువ్వు క్షేమంగా ఉండాలయ్యా, నీకు మంగళాశాసనం చేయడం కోసం నేను క్షేమంగా ఉండాలి. పెరియాళ్వార్ స్వామికి ఏమి జరుగుతుందో అని భయపడుతుంటే ఆళ్వారే భయపడవద్దు అని అమ్మను చూపిస్తుంటే అమ్మకి పల్లాండు పాడారు. ఆళ్వారే భయపడగానే నా దగ్గర శంకుచక్రాలున్నాయండి అని చూపిస్తుంటే ఆళ్వార్లు శంకుచక్రాలకి తన దిష్టి తగులునేదేమో అని మొహం చాటు వేసి అప్పాంచ సన్నియం పల్లాండు అన్నారు. మంగళాశాసనத்தின் மத்துள்ள ஆழ்வார்கள் தங்களார்வத்து அளவுதானன்னே பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் పట్టరవిరాన్ పెత్తాన్ పెరియాళ్వార్ ఎన్నుం పెయర్. ఉపదేశ రత్నమాల్లో మనవాళ మామూలు పెరియాళ్వారు అని పేరు రావటానికి కారణం పెరుమాళ్ళకి మంగళాశాసనం చేయటమే వీరికి నిరూపక ధర్మం. అందుకని వీరికి పెరియాళ్వారు అని పేరు వచ్చింది. వీరు చేసిన అన్ని పాసురాలు మంగళాశాసనమే అని పూర్వాచార్యుల నిర్వాహకం.